Hello everyone, this is Dr. Sushma Sarilla, consulting homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ చాలా మంది ఫేస్ చేస్తున్న టాపిక్ అండ్ సమ్మర్ లో ఎక్కువ ఈ కండిషన్ వల్ల కేసెస్ కూడా ఎక్కువ రైజ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ టీనియా, రింగ్ వర్మ్ అని కానీ చాలా మంది అంటూ ఉంటారు. బట్ వి విల్ యూజ్ రింగ్ వర్మ్ ఎందుకంటే అది అందరికి నార్మల్ గా అలవాటైన వర్డ్ కాబట్టి రింగ్ వర్మ్ అని యూజ్ చేద్దాం. మరి ఈ రింగ్ వర్మ్ ఆర్ ఈ టీనియా ఎందుకు ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, ఒకటి ఆల్రెడీ చెప్పింది ఏంటి అంటే సమ్మర్ లో రింగ్ వర్మ్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, ఇట్స్ కంటేజియస్ నేచర్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. పెట్స్ నుంచి అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి కానీ హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్ కూడా స్ప్రెడ్ తొందరగా అవుతుంది. దాంతో వచ్చిన ఇరిటబిలిటీ, ఇచ్చింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని చాలా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. సో ఈ రోజు మనం ఈ టాపిక్ లోపల నుంచి డెప్త్ గా తెలుసుకొని అసలు ఏంటి టైప్స్ ఉన్నాయి దీంట్లో, ఎలా మేనిఫెస్టేషన్స్ అంటే ఏమేమి సిమ్టమ్స్ ప్రెజెంట్ అవుతుంది అనేది క్లారిటీగా తెలుసుకుందాం. వాట్ ఇస్ టీనియా ఆర్ వాట్ ఇస్ రింగ్ వర్మ్? రింగ్ వర్మ్ ఆర్ టీనియా అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ మీద ఏ పార్ట్ లో అయినా హెడ్ నుంచి టో వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎఫెక్ట్ చేసే పార్ట్ బట్టి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అవి మనం టైప్స్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఇదొక రింగ్ షేప్డ్ లీజన్, అంటే ఇక్కడ మరి రింగ్ అనిపించట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్ లో మనం చూసినట్టయితే రింగ్ వర్మ్ అని ఎందుకంటారంటే స్టార్టింగ్ అది యాన్యులర్ అంటే రౌండ్ గా ఉంటుంది అనమాట. అది స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఆ రౌండ్ నేచర్ అనేది పోతూ డిస్రప్ట్ అయిపోతూ ఉంటుంది. దాని మధ్యలో ఏదైతే స్కిన్ మధ్యలో చూస్తామో రింగ్ వర్మ్ లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ మధ్యలో హీల్ అయిపోతూ వస్తుంది. స్ప్రెడ్ అయ్యే కొద్దీ సరౌండింగ్ ఏరియా అంతా మనకి ఇచ్చింగ్ గా ఉంటుంది, మధ్యలో మాత్రం సెంట్రల్ హీలింగ్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టీనియా. ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్. మీరు కనుక టీనియా అంటే రింగ్ వర్మ్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఇక్కడ కన్సల్టేషన్ లో మనకి 2 kinds ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్, అంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కనెక్షన్ అంటే ఆడియోతో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు. మేము ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాం. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో అయితే 3 to 5 బిజినెస్ డేస్. అదే ఇండియా యూఎస్ఏ కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది. మీరు మమ్మల్ని ఈ నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక టీనియా ఆర్ రింగ్ వర్మ్ తో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్, ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 principles క్లియర్ గా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఉన్న టీనియా ఆర్ రింగ్ వర్మ్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ ఉండడం. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రోగ్నోసిస్ లో ప్రాబ్లం ఉన్నా అంటే ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు పర్సనల్ కేర్, అంటే మీకు ఏమైనా అపోహలు ఉన్నా లేదంటే ఏమైనా భయాలు ఉన్నా కూడా దాని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.